యూరియా వేస్తేనే సరిపోతా ఉంది. ఈ చలికాలం ముఖ్యంగా యూరియా కావాలా. యూరియా డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు. ఆ సప్లై తగ్గట్టుగా సప్లై. బాపట్ల జిల్లా అద్దంకి కొరిసపాడు మండలం రావినూతల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం సభలో మాట్లాడుతూ 1,40,00,000 రూపాయల నిధులను శాంక్షన్ చేశామని, మృగకాలువ శుభ్రంగా పెట్టుకోవడం, సిఎస్ఆర్ గ్రాంట్ నిధులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1,060 సైకిల్ పంపిణీ చేస్తున్నామన్నారు. 20 లక్షల నిధులతో కమిటీ హాల్ పూర్తి చేశాము. ఇది కూడా సిఎస్ఆర్ గ్రాంట్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 1,170 మందికి ఇస్తున్నామన్నారు. అర్థమవుతుంది. మా పాఠశాల విద్యార్థులతో ఈ విధంగా మాకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు అనేక ధన్యవాదాలు. వీళ్ళందరికీ ఈ సైకిల్ ఎప్పటినుంచి సమస్యలు ఆలకించి కొంతవరకు పూర్తి చేసి మరికొన్ని హామీలు ఆయన దగ్గర నుంచి పొందడానికి మనం ఆహ్వానం. మన మంత్రి గారు వచ్చారు మన కాన్స్టిట్యున్సీకి. 31 హెల్త్ సెంటర్లు ఇచ్చాడు ఆయన. అంటే దాదాపు ఒక్కొక్క హెల్త్ సెంటర్ 31 లక్షలు 30 ఉపయోగం. ఊరికి ఎక్కువ మాటలు చెప్పేస్తే తక్కువ చేస్తే ఇబ్బంది. అందుకని తప్పకుండా తప్పకుండా తొందరగానే శాంక్షన్ చేపిస్తామని చెప్పి కూడా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. చేయాల్సింది చెప్పాను, నేనేం చెప్పాలి. సరే, ఇప్పుడు బాబు గారు అన్నీ చెప్పాడు విషయాలన్నీ కూడా. ఇప్పుడు మనం ఎన్ఆర్జిఎస్లో కానీ పంచాయతీ వాళ్ళు కొంత డబ్బులు ఇచ్చారు, మండలం వాళ్ళు డబ్బులు ఇచ్చారు. మొత్తం 1,40,00,000 ఇప్పుడు ప్రారంభించాం. అలవాటు చేయండి, ఎందుకంటే పగల లైట్ వస్తుంది మనకి. న్యాచురల్ గా లైట్ ఉంది, దేవుడు ఇచ్చిన వరం అది. దాని ద్వారా సోలార్ కాల్చుకుంటే మన కరెంటు బిల్లులు